ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములు మీ అందరికీ వందనాలు. దైవజనాంగమా, రాత్రి అంత మంచి నిద్రను ప్రభువు మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ చరణం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించే దేవుడు జాలి కలిగిన దేవుడు. జాలి అనగా దయ, కరుణ చూపించే దేవుడు. దైవజనాంగమా, తండ్రి ఏ విధంగా అయితే కుమారుల ఎడల జాలిపడతాడో, కుమారుల ఎడల జాలిపడి వారి బాగోగులను చూస్తారు, అలాగే పరమ తండ్రి కూడా కుమారులమైన మన ఎడల కూడా జాలిపడే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కృప చూపించే దేవుడై ఉన్నారు, కరుణించే దేవుడై ఉన్నారు. వాక్యములో ఉంది, ప్రభు అయినటువంటి యేసయ్య అంటారు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తారు. ఎలాగంటే, మీలో ఎవడైనా తన కుమారుడు రొట్టెను అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారి ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, మరి మీ పరలోకమందున్న తండ్రి ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు, దయగలిగిన రాజు, ఆయన ఇంకా మరి శ్రేష్టమైనవి దేవుడు మనకు ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం వేటి నిమిత్తమైతే నువ్వు బాధపడుతూ ఉన్నావు, దేవుని సన్నిధిలో వేటి నిమిత్తమైతే నువ్వు ఏడుస్తూ ఉన్నావు, నీ భవిష్యత్తును గురించిన దుఃఖం, వివాహమును గురించిన దుఃఖం, గర్భఫలమును బట్టిన దుఃఖం, ఆరోగ్యకరమైనటువంటి దుఃఖం, నీ తండ్రి నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి దుఃఖము, ప్రతి కన్నీరు ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన మనకు తండ్రి వలె సమస్తమును కూడా సమకూర్చు దేవుడై ఉన్నారు. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెత మనకు. కానీ తండ్రి అడగక మునుపే అక్కరలు ఎరిగి మనకు సమకూర్చు దేవుడై ఉన్నారు. ఇంకో మాట అంటే, అడిగిన దానికంటే కూడా అధికముగా చేసే తండ్రి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఉదయకాలం మనుష్యుల దగ్గర మనం ఏమి చెప్పుకున్నా కూడా ఎవరు ఏమి తీర్చలేరు, కానీ మనకు పరలోకపు తండ్రి మనకు ఉన్నారు. మనకు పరలోకపు తండ్రి ఉన్నారు. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు మనకు తండ్రిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఏ విధంగా అయితే కుమారుల జాలి పడతాడో, అంతకంటే ఎక్కువగా మన ఎడల జాలిపడే దేవుడు. మనం అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా దైవ చిత్తానుసారంగా మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకొని తండ్రిని అడుగుదాం, అయ్యా మాకు ఆరోగ్యం ఇవ్వండి, మాకు సమాధానం ఇవ్వండి, మాకు ఉన్నతమైన శ్రేష్టమైన భవిష్యత్తుని ఇవ్వండి, మా పిల్లలకు ఉద్యోగములు ఇవ్వండి, వివాహ విషయంలో కార్యం జరిగించండి, గర్భఫలం దయచేయండి. అంతకంటే శ్రేష్టమైంది నీ నిత్య జీవాన్ని, మోక్ష రాజ్యాన్ని, పరిశుద్ధతను, భక్తిని మాకు ఇవ్వండి. మీరు వచ్చి చూస్తాం కదా, పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచు.
మనకు ఏ పాపం కూడా అంటకుండా తూర్పుకు పడమటికి ఎంత దూరమైతే ఉందో మన అతిక్రమములను అంత దూరము చేసి ఉన్నది. తండ్రి మనకు పరిశుద్ధతని ఇవ్వడానికి ఒక యోగ్యమైన కుమారునిగా, ఒక యోగ్యమైన కుమార్తెగా చేయడానికే ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అని సంబోధించారు. కారణం ఏంటి అంటే, మనము దేవునిగా చూస్తే పరిపూర్ణమైనటువంటి భక్తి భావములోనికి మనము రాలేమండి. ఎందుకంటే కొంచెం భయం, దేవునికి భక్తునికి కొంచెం భయం ఉంటుంది కదా. కానీ యేసు ప్రభు నేర్పించినటువంటి ఆ యొక్క విషయం ఏమిటంటే, దేవుణ్ణి తండ్రిగా మీరు భావించాలి. ఆయనకు తండ్రి గుణము ఆయనలో ఉన్నది. అది దేవునికి తండ్రికి చాలా వ్యత్యాసం ఉన్నది. దేవునికి తండ్రికి చాలా వ్యత్యాసం. తండ్రి తన కుమారుడుల జాలిపడే దేవుడై ఉన్నారు, తండ్రి ఉన్నారు. తన కుమారుడు తప్పు చేసినప్పుడు సరిదిద్దుతాడు. తన కుమారులకు కావలసిన ఈవులు అనుగ్రహిస్తారు. తన కుమారులను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వారు చేరుకోలేనటువంటి గమ్యస్థానానికి వారు చేరాలి అని కుమారుల కంటే ఎక్కువగా తండ్రే ప్రయాసపడతారు. అది తండ్రికి ఉన్నటువంటి గుణం. ఈరోజు దేవుడు మనకు తండ్రిగా ఉన్నారంటే దానికి కారణం కూడా అదే అండి. మనము చేరుకోలేని నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని చేర్పించడానికి ఆయనే ప్రయాసపడుతున్నారు. తన కుమారుని యేసు ప్రభు వారిని లోకానికి పంపించి మనకు బదులుగా ఆయన మరణించి మరలా 3వ రోజు తిరిగి లేచి నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా ఆయన కుమారులమైన మనము కూడా నిత్య జీవానికి వారసులవడానికే ఆయన మనల్ని పిలుచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్తలో ఉంది కదా, ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ ఆయన కుమారులు అని అనిపించుకోవడానికి అధికారం దేవుడిచ్చి ఉన్నారు. కుమారుడు అనేది ఇట్ ఈస్ ఏ అథారిటీ, అధికారం అండి. అది కుమారుడు అనేది ఒక అధికారం. తండ్రి ఏదైతే ఆ యొక్క అధికారమును కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అదే అధికారమును కలిగి ఉన్నారు. తండ్రి ఏదైతే హోదాను కలిగి ఉన్నారో కుమారుడు కూడా అదే హోదాను కలిగి ఉన్నారు. మన తండ్రి పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. మన తండ్రి నీతిమంతుడు కనుక మనము నీతిమంతులమై ఉండాలి. మన తండ్రి యథార్థపరుడు కనుక మనం కూడా యథార్థపరులుగా ఉండాలి. మన తండ్రి ఎవరు సమీపించలేని తేజస్సులో అమరత్వము కలిగి నివసించేవాడై ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆ అమరత్వానికి చేరడానికి ప్రయత్నము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ ఇదిగో పరలోకపు తండ్రి మనకు సెలవిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నాతో పాటు యుగయుగాలు ఉండే ఆ మోక్ష రాజ్యానికి నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. ఆ నిత్య రాజ్యానికి నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఆయన మన జాలి పడుతున్నాడు. మనం చేయలేమని, ఆ యొక్క యోగ్యతలోనికి మనం వెళ్ళలేమని జాలిపడి ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనకు బదులుగా ఆయనను సిలువ వేసి ఉన్నారు. అసలు మనం పొందవలసిన శ్రమ, మనం పొందవలసిన అవమానం, మనం పొందవలసిన మరణం అండి. మనుషులందరూ మరణించవలసిందే. 2వ మరణం కూడా మనిషికి ఉన్నదండి. ఆ 2వ మరణమును తప్పించడానికి, ఆత్మ మరణమును తప్పించడానికి యేసు ప్రభు వారు ఆయన శరీరానుసారంగా చనిపోయి ఉన్నారు. చనిపోయి సమాధిలోనే లేడు. ఆయన 3వ రోజు తిరిగి లేచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన యందు విశ్వాసం ఉంచువారు కూడా చనిపోయిన మళ్ళా తిరిగి లేస్తారు. అదే కుమారత్వం. ప్రైజ్ ద లార్డ్. చనిపోయి సమాధిలో ఉంటే మనం దైవ కుమారులం కాలేము, కానీ మరలా మనము తిరిగి లేవబోతూ ఉన్నాం. మరలా మహిమ చేత మనము నింపబడబోతూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మనము మహిమ శరీరములు కలిగిన వారమై ఆకాశములోనికి ఎగిరిపోబోతున్నాం. అదే దేవుడు మనకిస్తున్న కుమారత్వం అంటే. ప్రైజ్ ద లార్డ్. తండ్రి తన కుమారులను జాలిపడినట్లుగా దేవుడు తన యందు భయభక్తులు గల వాడి ఎడలను జాలిపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి గుణము కుమారులు బాగుపడాలి, శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును పొందాలి అని తండ్రి యొక్క గుణం. మన పరలోకమందుల తండ్రి గుణం కూడా అదే. మనం శ్రేష్ఠులమై ఉండాలని, నిత్య జీవమనే యోగ్యతను, భాగ్యాన్ని మనం పొందుకోవాలని తండ్రి ఆశిస్తూ ఉన్నారు. తండ్రి ఆశించినట్లుగా ఆయనకు యోగ్యమైన కుమారులుగా, యోగ్యమైన కుమార్తెలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపాడు దేవానికి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు లేని దేవుడు తండ్రి. రాత్రంతా మంచి నిద్ర మాకు దయచేశారు. నూతన దినాన్ని అయ్యా మీరు మాకు ఇచ్చారు. ఇంక వందనాలు. ఈ దినమంతా వెలుగుతో మహిమతో నింపండి నాయన. వెళుతున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. ప్రతి కార్యమును సఫలము చేయమని వేడుకొనొచ్చు. ప్రతి అవరోధములు, ఆటంకములన్నీ యేసు నామమున కొట్టివేస్తున్నాం. అయ్యా నీ బిడ్డలు చేస్తున్న చేతి పనులన్నింటిలో మీ దీవెన దయచేయండి. వారి వ్యాపారములు దీవించండి. వారి ప్రయత్నములన్నింటినీ సఫలపరచుకొని వేడుకొనొచ్చున్నాను. ఎవరైతే బలహీనముగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరచండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. ఈ ఉదయకాలం తండ్రి మీరు మాకు తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అవును తండ్రి, మీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండే యోగ్యతను మేము సంపాదించుకున్నట్లుగా మీ సహాయం మాకు దయచేయమని వేడుకొనిచున్నాను. మా మీద జాలి పడుతున్న దేవానికి స్తోత్రం. మా మీద కరుణ చూపిస్తున్న వాడానికి స్తోత్రం. పరిశుద్ధురానికి వందనాలు. యోగ్యులము కాకపోయినా, అర్హులము కాకపోయినా మీ కుమారుడైన క్రీస్తు యేసు రక్తము ద్వారా మమ్మల్ని యోగ్యులుగా, అర్హులుగా చేయించున్న వాడానికి స్తోత్రం. అవును తండ్రి, లోకానుసారమైన తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి కూడా తన కుమారులకు మంచి ఇవ్వాలని ఆశపడుతున్నారు. పరలోకమందున మీరు అయ్యా ఇంకా శ్రేష్టమైనవి ఇవ్వడానికి మీరు అయ్యా ఆశపడి దేవుడై ఉన్నారు. మాకు ఇస్తున్న దేవుడై ఉన్నారు. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి అట్టి వాగ్దానములను నెరవేర్చి సహాయము దయించు. వారి యొక్క అవసరములు, కొదువులన్నీ తీర్చి నడిపించు. యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఇందాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.